శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ శుభోదయం. సనాతన హైందవ ధర్మంలో దురాచారాల గురించి మనం తెలుసుకుంటున్నాం. ఎక్కువగా దురాచారాలనేటువంటివి ముందుగా స్త్రీనే ఇబ్బంది పెట్టడం జరిగింది. అవి ముందు భాగాల్లో మనం చెప్పుకోవడం జరిగింది. సతీ సహగమనం, అలాగే వరకట్నం. ఆ తర్వాత స్త్రీని ఇంటికే పరిమితం చేసి గృహహింసగా పాల్పడడం కూడా ఈ సనాతన హైందవ ధర్మంలో లేదు. ఇంటికే పరిమితం అనేటువంటిది లేదు. మనం రామాయణంలో గానీ, లేదా మహాభారతంలో గానీ చూసుకున్నట్టయితే స్త్రీల పాత్ర ఎంతో ఉంది. రామాయణంలో దశరథ మహారాజుడు యుద్ధానికెళ్ళినప్పుడు కూడా భార్య కూడా వెళ్ళడం జరుగుతుంది. అంటే స్త్రీకి కూడా సమాన హక్కులు ఇవ్వడం జరిగింది. అయితే వాళ్ళకుండేటువంటి తెలివితేటలను బట్టి, ధైర్య సాహసాలను బట్టి అప్పుడు వాళ్ళకి పాత్ర ఇవ్వడం జరిగింది. ఇది రాను రాను ఏం జరిగింది? స్త్రీకి ఓర్పు, సహనం, శక్తి సామర్థ్యాలు ఎక్కువ. వీళ్ళని ఎలా బయటికి రానిస్తే మనల్ని ఎక్కడ డామినేట్ చేస్తారని చెప్పి ఈ పురుషవాదులు కొంతమంది వాళ్ళని గృహాలకు పరిమితం చేసి అనేక ఆంక్షలు విధించడం జరిగింది. అయితే అవన్నీ కూడా ఇప్పుడు చాలా వరకు పూర్తిగా రూపుమాపడం జరిగింది. అయితే ఈ స్త్రీ స్వేచ్ఛ అనేటువంటిది మనం ఆనందించదగినటువంటి పరిణామమే. కానీ వ్యక్తిగత స్వేచ్ఛ అనేది సమాజానికి ప్రమాదం. అది స్త్రీకైనా, పురుషుడికైనా. అదే మన సనాతన హైందవ ధర్మంలో చెప్పబడింది. పురుషుడికి స్వేచ్ఛ ఎంతుందో స్త్రీకి అంతే స్వేచ్ఛ ఉంది. అయితే ఇద్దరి మీద కూడా సమాజం బాధ్యత కూడా ఉంది. అలాగే కుటుంబం బాధ్యత కూడా ఉంది. మనం ఎలా పెరిగితే, మనం ఎలా ప్రవర్తిస్తే దాన్ని చూసి మన పిల్లలు తయారవ్వడం జరుగుతుంది. మెరుగైన సమాజం కోసం స్త్రీ పురుషులిద్దరూ కూడా సమానమైనటువంటి పాత్రను పోషించాలి. అందువలన వ్యక్తిగత స్వేచ్ఛ కాకుండా సామాజిక స్వేచ్ఛ అంటే ఆరోగ్యమైన, మెరుగువంతమైనటువంటి సమాజాన్ని అందించడానికి ప్రతి ఒక్కరూ కూడా కృషి చేయాలి. అందులో ముఖ్యంగా స్త్రీ పురుషులిద్దరూ కూడా ఈ బాధ్యత తీసుకోవాలి. అదే మన సనాతన హైందవ ధర్మంలో చెప్పడం జరిగింది. సనాతన హైందవ ధర్మం అంటే ఏదో